ప్రపంచం మోడర్న్ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న వేళ మనము చాలా తరచుగా వినే పదం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని రేర్ ఎర్త్ అంటాం. ఈ రేర్ ఎర్త్కు అంటే భూమిలో అరుదుగా దొరుకుతాయి కనుక ఇవి రేర్ ఎర్త్ అన్నారు. వాస్తవంగా ఈ రేర్ ఎర్త్ లాంతనం, సీరియం, థోరియం ఇలా రకరకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భూమిపైన చాలా చోట్ల డిపాజిట్లు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అవి రేర్గా ఉండేవేమి కాదు. మరి వాటిని రేర్ ఎర్త్ అని ఎందుకంటారు అంటే అవి ఖనిజములో చాలా కొద్ది భాగం ఉంటుంది. ఇప్పుడు ఓర్ తీస్తే దాంట్లోకి వెళ్ళి రేర్ ఎర్త్ చాలా స్మాల్ క్వాంటిటీ ఉంటుంది. అది కూడా అనేక రకాల మినరల్స్తో మిక్సప్ అయి ఉంటుంది. అందువల్ల దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అందుకొరకు రేర్ ఎర్త్ అని పేరు వచ్చింది. రేర్ ఎర్త్ డిపాజిట్స్ అంతటా ఉన్నా వాటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గా ఎందుకు పిలుస్తారంటే అవి ఓర్లో ఖనిజములో చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటాయి, ఇతర మినరల్స్తో కలిసి ఉంటాయి కనుక వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ కనుక దీన్ని రేర్ ఎర్త్స్ అంటారు. ఇవి ఈ రోజున్న టెక్నాలజీలో అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీలో కూడా అవసరం. లాంతనం, సిరియం, థోరియం, మీకు ఇలాంటి అనేక రకాల మెథడ్స్, లీథియం, ఇలా మనం చాలా పేర్లు వింటుంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే మీకు రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటారు. విండ్ టర్బైన్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు. అలాగే మిసైల్స్, రేడార్స్ లాంటి డిఫెన్స్ టెక్నాలజీలో వాడతారు. టీవీలో, మన మొబైల్ ఫోన్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాడతారు. సో ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి న్యూక్లియర్ సైన్స్ వరకు మీకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి ఆధునికమైనటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల వరకు, డిఫెన్స్ టెక్నాలజీస్ నుంచి మొదలుకొని మెడికల్ డయాగ్నోస్టిక్స్ వరకు ఈ అన్ని రకాల టెక్నాలజీస్లో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది కీలకంగా వాడతారు. అందుకే ప్రపంచవ్యాపితంగా రేర్ ఎర్త్స్కు హెవీ డిమాండ్. కానీ మీరు ఇటీవల ట్రంప్ ఉక్రెయిన్తో కుదుర్చుకున్న మినరల్ డీల్లో కూడా యుక్రెయిన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్, యురేనియం లాంటి డిపాజిట్స్ కూడా అమెరికాకి ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది. ఇటీవల అమెరికాకు, పాకిస్తాన్కు మధ్య కుదిరిన మినరల్ అగ్రిమెంట్లో కూడా పాకిస్తాన్ కూడా నా దగ్గర కూడా రేర్ ఎర్త్స్ ఉన్నాయని పిచ్చింగ్ చేసి ట్రంప్తో ఒప్పించారు. వాడి ఎక్స్ప్లోరేషన్కు ప్రత్యేకమైన యునైటెడ్ స్టేట్స్కు చెందిన మెటల్స్ కంపెనీ రంగంలో దిగింది కూడా. దాని మీద ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇవాళ చైనా లాంటి దేశాలు వెళ్ళటానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ రేర్ ఎర్త్స్ ఉన్నాయని. సో ఈ రేర్ ఎర్త్స్, ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని నడిపించేటువంటి రేర్ ఎర్త్స్ ఇండియాకు చాలా తక్కువ. 95% మన దేశ రేర్ ఎర్త్ అవసరాల్లో 95% వరకు మనం దిగుమతి చేసుకుంటాం. మీకు ప్రపంచంలో ఉన్న మైనింగ్, రేర్ ఎర్త్ మైనింగ్లో 60% చైనా కంట్రోల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న రేర్ ఎర్త్ ప్రాసెసింగ్లో 85 to 90% చైనా చేతిలో ఉంది. అందువల్ల ఇటీవల ట్రంప్ చైనా పైన ఆంక్షలు విధిస్తే చైనా ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే అమెరికాకు రేర్ ఎర్త్ సప్లైని ఆపేసింది. దాంతో ట్రంప్ బేరానికి రాక తప్పలేదు. ఇప్పుడు ఇండియా ఆ రేర్ ఎర్త్ సప్లైస్లో ఒక అష్యూర్డ్ సప్లై చైన్ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో కూడా పెద్ద ఎత్తున రేర్ ఎర్త్స్ ఉన్నాయనేది ఇప్పుడు సమాచారం. మీకు తాజాగా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం, మీకు 19th డిసెంబర్ టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి. ఆంధ్ర తీరాన రేర్ ఎర్త్స్ పెద్ద ఎత్తున ఉందని, దీనికి మీకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కొన్ని వేల హెక్టార్ల బీచ్ శాండ్ మైనింగ్కు అనుమతిని కూడా ఇచ్చిందని. ఈ ప్రాసెసింగ్ కేవలం మైనింగే కాదు, దీని వాల్యూ చైన్ కూడా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అని. ఎందుకంటే కేవలం మనము మైనింగ్ చేసి ఖనిజ నిక్షేపాలు అమ్మేస్తే ఆ ఎండ్ ప్రొడక్ట్స్ కోసం మనం భారీ ఎత్తున డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
అందుకే ఆ వాల్యూ చైన్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తే, అంటే కేవలం రేర్ ఎర్త్ మైనింగే కాదు, ఆ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్, దాన్ని వాల్యూ చైన్ కూడా, అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా డెవలప్ చేయడం కనుక పెడితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనూహ్యమైన స్థాయిలో పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అయితే దీని డౌన్ సైడ్ కూడా ఉంది. ఈ రేర్ ఎర్త్ మైనింగ్ అనేది చాలా పొల్యూటింగ్ ఇండస్ట్రీ. అసలు మైనింగే పొల్యూటింగు, అందులో రేర్ ఎర్త్ మైనింగ్ కూడా పొల్యూటింగ్. అందులో థోరియం, యురేనియం లాంటివి రేడియో యాక్టివ్ కూడా. అలాగే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్లో కూడా చాలా విషపూరితమైన వేస్ట్ ఉంటుంది, టాక్సిక్ వేస్ట్. ఇప్పుడు మనము అచ్యుతాపురం ఈ ప్రాంతంలో, విశాఖపట్నం సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియాలో చూస్తున్నాం. ఒక డై ఇండస్ట్రీ లేదు, గార్మెంట్ ఇండస్ట్రీనే వేస్ట్ను ఇష్టమొచ్చినట్టుగా సముద్రంలో వదిలితే మత్స్య సంపద దెబ్బతింటుంది. మీకు డ్రగ్ యూనిట్లు, టాక్సిక్ గ్యాసెస్ వదిలితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సరైన రెగ్యులేషన్ లేని వాతావరణంలో రేర్ ఎర్త్ మైనింగు, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే అది ప్రజల జీవితాలపైన ఏ రకమైన ప్రభావం పడుతుందనే ప్రశ్న ఉంటుంది. బట్ ప్రపంచంలో ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఆ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయాలి. అవి కాస్ట్లీ కనుక ఈ ఇండస్ట్రియల్ కంపెనీలు చేయవు వాటిని తొందరగా ఎక్కువ లాభం పొందటానికి. అందుకే మీరు గమనించండి, గోల్డ్, ఈ రేర్ ఎర్త్ మైనింగ్ ఉన్న చాలా చోట్ల మీకు నిరంకుశమైన మిలిటరీ ప్రభుత్వాలు ఉంటాయి, ఎవరిని అడగటానికి కూడా వీలుండదు. అందువల్ల అక్కడ ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలు అలాంటి దేశాలు వెళ్ళి మైనింగ్ చేస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు మైనింగ్ చేస్తే అక్కడ ఎవడు అడగటోడు ఎవడు ఉన్నాడు. ఆ రకంగా మీకు మైనింగ్ డెమోక్రటిక్ కంట్రీలో వీటి మైనింగ్ చాలా ఛాలెంజెస్తో కూడా కూడుకున్నది. బట్ స్టిల్ ఆంధ్ర తీరాని ఈ కీలక ఖనిజాల అద్భుత సంపద ఉందని తాజాగా వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఖనిజాలను మనము తవ్వినప్పుడు ఆ ఖనిజములో ఎంత మేరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరుకుతాయన్నదే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉండడం వల్లనే వీటికి రేర్ ఎర్త్ పేరు వచ్చిందని నేను చెప్పాను. ఆంధ్ర తీరాన దొరికే మానోజైట్ నిక్షేపాలు, మోస్ట్ ఆఫ్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మూలము ప్రైమరీ సోర్స్ మానోజైట్. ఈ మానోజైట్ నిక్షేపాలలో ఆంధ్ర తీరంలో దొరికేది 55 to 60% వరకు కూడా రేర్ ఎర్త్ ఆక్సైడ్ ఉంటుంది ఇందులో, ఈ మానోజైట్లో అని మీకు జియాలజికల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. విచ్ ఈజ్ ఆ పర్సంటేజ్లో ఆ గందరగోళం. మనకు రేర్ ఎర్త్ ఆక్సైడ్ ఉంటే మళ్ళీ దాంట్లోకి రేర్ ఎర్త్ ఎలిమెంట్ తీయాలి. ఆ టెక్నికల్ అంశాలు పక్కకు పెడితే ఒకటి మాత్రం నిజం, గ్లోబల్ బెంచ్ మార్కులతో పోలిస్తే ఆంధ్ర తీరాన దొరికే మానోజైట్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్ అవైలబిలిటీ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది ఆంధ్ర మినరల్ సంపదకు ఉన్న ప్రత్యేకత. ఇలాగే ఇప్పుడు థోరియం ఉంది, దీంట్లో 8 to 9% వరకు థోరియం ఉంటుంది అని. సో ఈ పర్సంటేజ్లు సాంకేతికపరమైన మనకు అర్థం కావాల్సింది. మానోజైట్ నిక్షేపాల్లో ఆంధ్ర బీచ్ శాండ్స్లో, ఆంధ్ర తీరాన మైనింగ్ చేసేటువంటి ఓర్లో మానోజైట్ నిక్షేపాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ క్వాంటిటీ రిలేటివ్లీ ప్రపంచ స్టాండర్డ్స్తో పోలిస్తే బెటర్గా ఉంటుందని. థోరియం కూడా అదే రకంగా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు థోరియంను న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు. ఇప్పుడు థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్గా థోరియంకు పేరు. యురేనియం, ప్లూటోనియంతో పాటు థోరియంను ఫాస్ట్ ఫీడర్ రియాక్టర్లో వాడతారు. థోరియం రియాక్టర్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది వాడేటువంటి ఫ్యూయల్ కన్నా ఎక్కువ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. యురేనియం 233, నేను నా యూట్యూబ్లో న్యూక్లియర్ అణుబాంబుల గురించి, అణుశాస్త్ర విజ్ఞానం గురించి ప్రొఫెసర్ రామచంద్రయ్యతో చేసిన ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి. అందులో చాలా క్లియర్గా వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ థోరియం, థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి, యురేనియం, ప్లూటోనియం, థోరియం వీటికి ఉన్న వాల్యూ ఏంటనేది దాంట్లో చాలా వివరంగా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వివరించారు. సో అందువల్ల ఆ థోరియం కూడా ఈ ఆంధ్ర తీరంలోని బీచ్ శాండ్స్లో మంచి స్థాయిలో, కంపారిటివ్లీ బెటర్ పరిమాణంలో ఆ నిక్షేపాలు ఉన్నాయనేది ఇప్పుడు జియాలజికల్ సర్వేలు చెప్తున్నాయి. ఆంధ్ర తీరంలో దొరికే ఖనిజ నిక్షేపాల నుంచి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కు కావలసినటువంటి మూలకాలు లభిస్తాయని. 8 రేర్ ఎర్త్, లాంథనం, సిరియం ఇలాంటి 8 రకాల రేర్ ఎర్త్స్ కూడా ఆంధ్ర తీరంలో దొరికే నిక్షేపాలు ఉన్నాయని.
వీటి ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, శాటిలైట్స్, మిసైల్స్, ఫైబర్ ఆప్టిక్స్, అడ్వాన్స్డ్ మెడికల్ డయాగ్నాస్టిక్స్ ఇలాంటి అన్నిట్లలో కూడా ఈ మినరల్స్ ఉపయోగపడతాయని చెప్పి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతం వెంబడి భూగర్భ శాస్త్ర పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఒక్కచోట కాదు, ఈ రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఉన్నవి కంప్లీట్ ఒక కారిడార్ లాగా అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు ఆంధ్ర తీరం వెంబడి కూడా ఈ డిపాజిట్స్ ఉన్నాయని ఇప్పుడు మీకు జియాలజికల్ సర్వే వాళ్ళ డేటా ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో ఉంది. భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ, నరసాపూర్, మచిలీపట్నం, చీరాల, ఓడరేవు, రామాయపట్నం, దుగ్గరాజపట్నం. అంటే మీరు చూడండి, భీమునిపట్నం నుంచి విశాఖలో సమీపంలో ఉన్న దాని నుంచి మీకు దుగ్గరాజపట్నం వరకు, అంటే అటు నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి సౌత్ కోస్టల్ ఆంధ్ర వరకు ఉన్న తీర ప్రాంతం స్ట్రెచ్ వెంబడి కూడా ఈ రేర్ ఎర్త్ దొరికేటువంటి ఖనిజ నిక్షేపాలు, అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరికే ఖనిజ నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయని తాజా జియాలజికల్ సర్వేలు చెప్తున్నట్లు ఈ కథనం. ఆంధ్ర తీరాన ఈ ఖనిజ సంపద దొరకడమే కాకుండా వీటిని వెలికి తీసి ప్రాసెసింగ్ చేసే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఈ జియాలజికల్ సర్వేస్ ప్రకారము భారతదేశంలో అందుబాటులో ఉండే మోనోజైట్ నిక్షేపాలు, నేను ఇంతకుముందు చెప్పాను అనేక రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు ప్రైమరీ సోర్స్ మోనోజైట్ అని. ఆ మోనోజైట్ నిక్షేపాల్లో 35% ఆంధ్ర తీరాన్ని దొరుకుతాయని. అంటే ఇండియాలో దొరికే మొత్తం మోనోజైట్ రిజర్వ్స్లో 35% వరకు ఆంధ్ర తీరానే ఉన్నాయి అనేది అంచనా. సో ఇప్పటికే గూడూరు వద్ద ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్, ఇప్పటివరకు భారతదేశంలో ఈ రేర్ ఎర్త్ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థ IRELదే పెత్తనం. సో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వారు 10,000 టన్నులు ప్రతి ఏటా 10,000 టన్స్ ఆఫ్ మోనోజైట్ను ప్రాసెసింగ్ చేసే ఫెసిలిటీ నెల్లూరు జిల్లాలో గూడూరులో ప్రారంభిస్తున్నారు. 2026లో ఇది ఆపరేషనల్లోకి రాబోతోంది. ఇదే కాకుండా విశాఖపట్నంలో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ఇప్పటికే ఈ బీచ్ శాండ్ సెపరేషన్ చేసి ఓర్ రెసిడ్యూ, టైలింగ్స్ అంటారు, ఆ ఓర్ రెసిడ్యూ, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరికే ఓర్ రెసిడ్యూను వేరు చేసేటువంటి ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. అలాగే అనంతపురంలో కూడా ఈ 1000 టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ప్రైవేట్ రంగంలో కూడా ఏర్పాటవుతోంది. అలాగే ఈ వేస్ట్ వెల్త్ అంటారు, అంటే వ్యర్థ పదార్థాల నుంచి కూడా ఇక ఉపయోగపడదనుకునే దాంట్లో కూడా సర్క్యులర్ ఎకానమీ ద్వారా రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు థర్మల్ పవర్ ప్లాంట్లో ఉండే ఫ్లై యాష్ నుంచి రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరులోను, కృష్ణపట్నంలోను ఆ రకమైన అప్లికేషన్స్ ఓరియంటెడ్ ప్లాన్స్ పెట్టే ఆలోచనలో ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాపితంగా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు గ్లోబల్ డిమాండ్ 10 టైమ్స్ పెరగబోతుంది, 10 రెట్లు. నెక్స్ట్ 5 ఇయర్స్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు 10 రెట్ల డిమాండ్ పెరగబోతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు, న్యూక్లియర్ ప్లాంట్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మీకు మొబైల్ ఫోన్స్, టెలివిజన్స్, మోడర్న్ ఎలక్ట్రానిక్స్, ఫైబర్ ఆప్టిక్స్, అడ్వాన్స్డ్ మెడికల్ డయాగ్నాస్టిక్స్, మీకు రేడార్స్, మిసైల్స్, డిఫెన్స్ టెక్నాలజీస్, అసలు దేంట్లో కాదు వాడంది రేర్ ఎర్త్. అన్ని రకాల ఆధునిక టెక్నాలజీస్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాడతారు. సో అందువల్ల మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడతారు. సో అందువల్ల భారీగా దీని డిమాండ్ పెరగబోతుంది. ఇప్పటి వరకు చైనా మోనోపొలి ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు 60% ఆఫ్ రేర్ ఎర్త్ మైనింగ్ చైనా చేతిలో ఉంది. 85 to 90% రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కూడా చైనా చేతిలో ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఈ రేర్ ఎర్త్ ఖనిజ నిక్షేపాలని వెలికి తీసి ప్రాసెసింగ్ చేసి వాల్యూ చైన్ క్రియేట్ చేస్తే భారతదేశ క్రిటికల్ మినరల్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక కేవెట్ ఇంతకుముందు చెప్పినట్లు రేర్ ఎర్త్ మైనింగ్ కానీ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కానీ చాలా పర్యావరణానికి
చాలా ముప్పు తెచ్చగలిగేటువంటి కాలుష్యకారకమైన ప్రక్రియ, హైలీ పొల్యూటింగ్, హైలీ టాక్సిక్ వేస్ట్ కూడా తీసే ప్రమాదం ఉంది, ఇంక్లూడింగ్ రేడియో యాక్టివ్ వేస్ట్. అందువల్ల ఎంత దీని ఎకనామిక్ వాల్యూ ఉందో అంత డేంజర్స్ కూడా ఉన్నాయి. ఆ డేంజర్స్ను పట్టించుకోక కేవలం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం సంపద సృష్టి ఉంటే ఉండవచ్చేమో, కానీ సమస్యలు కూడా సృష్టించబడతాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాపర్ ప్లానింగ్తో కనుక వెళ్ళగలిగితే ఈ ఆంధ్ర తీరాన అద్భుతమైన సంపద బయటికి వచ్చే అవకాశం ఉంది.